వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అవ్వడం ఒక కంటిన్యూషన్ క్లాస్ JLM. సో కెపాసిటర్స్ అనేటువంటి అంశాన్ని మనం చూడబోతున్నాం. మరి కెపాసిటర్స్ అంటే ఏంటి, ఈ కెపాసిటర్స్ యొక్క ఉపయోగం ఏంటి, ముఖ్యంగా కీలకమైనటువంటి టీవీలు కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, సో మనకు వాడేటువంటి ఎలక్ట్రానిక్స్లో కావచ్చు, మ్యాక్సిమం మనం కెపాసిటర్స్ని యూజ్ చేస్తుంటాం. మరి ఈ కెపాసిటర్ ఎలా ఉపయోగపడుతుందంటే, సో కెపాసిటర్ అనేటువంటిది తనలో విద్యుదావేశాన్ని కొంతకాలం నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, కెపాసిటీని కలిగి ఉంటుంది. ఆవేశాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యమే కెపాసిటీ. మరి అలాంటి కెపాసిటీని కలిగి ఉన్నదే కెపాసిటర్. అంటే కెపాసిటర్ తనలో విద్యుదావేశాన్ని నిల్వ చేసుకుంటుంది. ఇది మనకు మెయిన్ అన్నట్టు. కెపాసిటర్ అనగానే కెపాసిటర్ ఏంది అంటే కెపాసిటర్ ఆవేశాన్ని నిల్వ చేసుకుంటుంది, విద్యుదావేశాన్ని సో మనకి నిల్వ చేసుకునేటువంటి పరికరమే మనకి కెపాసిటర్గా మనం చెప్తాం. మరి ఇలాంటి కెపాసిటర్స్ని మనం కండెన్సర్, డైలీ లైఫ్లో జనరల్గా ఎలా వాడుతున్నాం అంటే కెపాసిటర్ని కండెన్సర్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో ఇట్లాంటి కెపాసిటర్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు, అసలు కెపాసిటర్ నిర్మాణం ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు, కెపాసిటర్ అనేది తనలో కొంత విద్యుదావేశాన్ని నిల్వ ఉంచుకునే కెపాసిటీని కలిగి ఉంటుంది. కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఎబిలిటీ. కెపాసిటీ అనేది ఎబిలిటీ, ఆవేశాన్ని నిల్వ చేసుకునే ఎబిలిటీని కలిగి ఉండేదాన్నే కండెన్సర్ లేదా కెపాసిటర్ అంటాము. అయితే కెపాసిటర్ నిర్మాణం గురించి మనం చెప్పుకునేటప్పుడు కెపాసిటర్ ఎట్లా నిర్మించబడుతుంది, కెపాసిటర్లో ఎలాంటి పదార్థాలను ఎలాంటి మెటీరియల్స్ని యూజ్ చేస్తాము అనే అంశాన్ని ముందుగా, కెపాసిటర్ నిర్మాణంలో అత్యంత కీలకమైన అంశము ఇన్సులేటింగ్ మెటీరియల్. అంటే ఖచ్చితంగా తన ద్వారా విద్యుత్తుని ప్రవహింప చేయనీయనటువంటి పదార్థాన్ని యూజ్ చేస్తాం. దాన్ని మనం డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటాం. కెపాసిటర్లో రెండు పలకలు ఉంటాయి. సో సమాంతర పలకలు, ప్యారలల్ ప్లేట్స్, ఎలక్ట్రో ప్లేట్స్ అంటాం. వీటినే మనం ఎలక్ట్రో ప్లేట్స్ అంటాం, ఎలక్ట్రోడ్స్ అనే పేర్లతో పిలుస్తూ ఉంటాం. అంటే కెపాసిటర్లో రెండు ప్లేట్లు ఉంటాయి. రెండు ప్లేట్లు కూడా సమాంతర పలకలుగా ఉంటాయి. ఒక ప్లేట్, ఇది ఒక ప్లేట్ అనుకుందాం, సమాంతర పలకలు. సో ఇలా మనకి కెపాసిటర్ ప్లేట్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ రెండు ప్లేట్స్ కూడా ఏంటి అంటే లోహ పలకలు, అంటే కండక్టింగ్ మెటీరియల్స్. కెపాసిటర్లో ఉండే రెండు ఎలక్ట్రో ప్లేట్స్ ఏంటివంటే కండక్టింగ్ మెటీరియల్స్. తన ద్వారా విద్యుత్తుని ప్రవహింప చేసేటువంటి ఎబిలిటీ కలిగి ఉన్నటువంటి ప్లేట్స్ని మనం ఎలక్ట్రో ప్లేట్స్ అంటాము. అంటే ఇవి లోహపు ప్లేట్స్. మరి చుట్టూ ఉన్న పదార్థం ఏంది అని అంటే, వీటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ను d అనుకో. ఈ ప్లేట్ల మధ్య ఉండేటువంటి దూరం స్మాల్ d. అంటే d దూరంలో ఈ ప్లేట్స్ అని ఉండే విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటాము. మొత్తం ఈ కెపాసిటర్లో ఉండేటువంటి ఈ మెటీరియల్, అంటే ఈ పదార్థం, వీటి మధ్యలో ఉండేటువంటి మెటీరియల్, ఇవి టచ్ అవ్వకుండా ఈ మెటీరియల్ ఉంటుంది. ఆ పదార్థం ఏంటిది అని అంటే ఇన్సులేటింగ్ మెటీరియల్, విద్యుద్బంధక పదార్థము. దాన్ని మనం డైఎలక్ట్రిక్ మెటీరియల్, అంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ని మనం యూజ్ చేస్తాము. సో ఇలా మనకి కెపాసిటర్ని మనం రెండు టెర్మినల్స్ ఉంటాయి. సో ఈ రెండు కూడా ఇదొక టెర్మినల్, ఇదొక టెర్మినల్ అంటాం. సో ఎప్పుడైతే ఈ కెపాసిటర్ని మనం ఎనర్జీ సోర్స్, ఎయిదర్ AC ఆర్ DC ఎనర్జీ సోర్స్ కలిపితే ఒక పలక మీద పాజిటివ్ ఛార్జ్ అనేది పోగు చేయబడుతుంది. ఒక పలక మీద ప్లస్ ఛార్జ్ పోగు చేస్తుంది, ఇంకో పలక మీద నెగిటివ్ ఛార్జ్ అనేది పోగు చేయబడుతుంది. ఇట్లా మనకు కెపాసిటర్ నిర్మాణం అనేది ఉంటుంది. అంటే కెపాసిటర్లో ఉపయోగించే ముఖ్యంగా రెండు లోహ పలకలు, సమాంతర లోహ పలకలను యూజ్ చేస్తాము. మరియు సో ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటే విద్యుద్బంధక పదార్థం, వాటి చుట్టూ కూడా మనకి, అంటే ఈ రెండింటిని వేరు చేసేది ఎవరు అంటే, ఈ రెండు సమాంతర పలకలను వేరు చేసేది ఎవరు అంటే ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్. ఈ రెండు లోహ పలకల మధ్యలో మరి చుట్టూ కూడా ఉండేటువంటిది ఏంటంటే ఒక విద్యుద్బంధక పదార్థం చేత వేరు చేయబడి ఉంటుంది. దీన్నే మనం కెపాసిటర్ అంటాము. ఈ కెపాసిటర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కెపాసిటర్ అనేది దీనికి సంబంధించినటువంటి అంశాలను, కెపాసిటర్ల గురించి మనకు చెప్పింది ఏంటంటే ఫారడే. వీటి గురించి బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఫారడే అనేటువంటి సైన్స్. అందుకనే కెపాసిటర్ యొక్క నిల్వ సామర్థ్యము, కెపాసిటర్ తనలో ఆవేశాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యము, దాన్ని మనం కెపాసిటీ అంటాం. కెపాసిటర్ యొక్క నిల్వ సామర్థ్యాన్ని కెపాసిటీ, దాన్ని మనం కెపాసిటెన్స్
కెపాసిటెన్స్. ఈ కెపాసిటెన్స్ అనేది చాలా చాలా అంశం. కెపాసిటెన్స్, ఈ కెపాసిటెన్స్ అంటే తనలో ఆవేశాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కెపాసిటెన్స్ అంటాం. ఈ కెపాసిటెన్స్ గురించి వీటికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఇది కెపాసిటర్ యొక్క నిర్మాణం. కెపాసిటర్ నిర్మాణంలో మనం వాడేవి 2 లోహ పలకలు ఉంటాయి. సో ఇన్సులేటింగ్ మెటీరియల్ని మనం యూజ్ చేస్తాం. కెపాసిటీకి ప్రమాణాలు ఫారెడ్, దీన్ని మనం ఫారెడ్. సో ఫారెడ్ అనేటువంటి ప్రమాణాన్ని మనం యూజ్ చేస్తాం. ఈ ఫారెడ్ అనేది జనరల్గా కెపాసిటీకి ప్రమాణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్. కెపాసిటర్లో ఎలా ఎనర్జీ స్టోర్ చేయవచ్చు, ముందుగా దీనికి సంబంధించిన డెఫినేషన్స్ని మనం చూసిన తర్వాత ఎనర్జీ స్టోరింగ్ గురించి మనం చెప్తాం. సో ఇక్కడ చూడండి, కెపాసిటర్ తనలో కొంత విద్యుత్ ఆవేశాన్ని నిల్వ ఉంచుకుంటుంది. దీన్ని మనం ఎబిలిటీని కలిగి ఉంటుంది. దాన్ని మనం కండెన్సర్ అని కూడా పిలుస్తామని చెప్తాము. 2 కండక్టర్స్ అంటే వాహక, కండక్టర్స్ మీన్స్ వాహక పలకలు, సమాంతర పలకలు, వీటి మధ్యలో ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉంటుంది. ఇప్పుడే చెప్పుకున్నాం. సో దాన్నే మనం కెపాసిటర్ అంటున్నాం. ద ఇన్సులేటింగ్ లేయర్ బిట్వీన్ కెపాసిటర్ ప్లేట్స్ ఈజ్ కామన్లీ కాల్డ్ డైఎలెక్ట్రిక్. దీన్నే మనం ఏమంటామంటే డైఎలెక్ట్రిక్ అంటున్నాము. ఏదైతే ఈ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉందో కెపాసిటర్ సంబంధించినటువంటి ఇన్సులేటింగ్ మెటీరియల్ని మనం డైఎలెక్ట్రిక్గా మనం చెప్తూ ఉంటాము. సో ఇది మనకున్నటువంటి అంశం. కెపాసిటర్ సంబంధించినటువంటి అంశం ఏంటంటే కెపాసిటర్స్ యొక్క కీలకమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. సో ఫారెడ్, దీనికి సంబంధించినటువంటి ప్రమాణం ఫారెడ్. ఈ ఫారెడ్ దేనికి ప్రమాణం అంటే కెపాసిటెన్స్. ఈ కెపాసిటెన్స్ని మనం ద ఎబిలిటీ ఆఫ్ స్టోరింగ్ ఎబిలిటీ, తనలో ఎనర్జీని స్టోర్ చేసుకునేటువంటి కెపబిలిటీని మనం కెపాసిటెన్స్ అంటాం. దీన్నే మనం కెపాసిటీ అని కూడా అంటాం. కెపాసిటీ అని కూడా మనం అనొచ్చు. సో దీని కెపాసిటీని ఎట్లా చూపించాలంటే క్యాపిటల్ సీచే కెపాసిటీని మనం చూపించడం జరుగుతూ ఉంటుంది. కెపాసిటీని ఎందులో కొలుస్తాము అంటే ఫారెడ్స్లో కొలుస్తాం. ఈ ఫారెడ్ అనేటువంటి ప్రమాణంలో మనం కొలవడం జరుగుతుంది. దీన్ని మనం క్యాపిటల్ ఎఫ్చి కూడా ఫారెడ్ని మనం చూపించవచ్చు. అయితే ఫారెడ్ ఈ కెపాసిటీ ఎన్ని ప్రమాణాలు? ఫారెడ్ని ప్రధానంగా ఫారెడ్ని ప్రధానంగా ఎలా చూపిస్తామంటే మైక్రోఫారెడ్స్ మరియు పికోఫారెడ్స్ మరియు నానోఫారెడ్స్, ఇట్లా మనము డిఫరెంట్ అంటే స్టోరింగ్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఎంత కెపాసిటీ ఉంది ఆ కెపాసిటీని మనం మైక్రోఫారెడ్లోను, పికోఫారెడ్లలోను మరియు నానోఫారెడ్లలోను మనం చూపిస్తుండడం జరుగుతుంది. సో చూడండి, సో మైక్రోఫారెడ్ 1 మైక్రోఫారెడ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 ఫారెడ్స్. దీన్నే మనం మైక్రోఫారెడ్ అంటాం. పికోఫారెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 పికోఫారెడ్ ఈజ్ ఈక్వల్ 10⁻⁻12 ఫారెడ్స్. ఒక నానోఫారెడ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻9 ఫారెడ్స్. దీన్ని మనం అంటే ఇది జనరల్గా కెపాసిటర్ సంబంధించినటువంటి అంశం. కెపాసిటర్ అంటే తనలో కొంత విద్యుదావేశాన్ని నిల్వ చేసుకునేటువంటి దాన్ని మనం కెపాసిటర్ అంటాం. ఆ నిల్వ సామర్థ్యాన్ని మనం కెపాసిటీ అంటాం. ఇప్పుడు నేను ఒక ఎనర్జీ స్టోర్డ్ కెపాసిటీలో ఆవేశం నిల్వ ఎలా ఉంటుంది, కెపాసిటీలో ఆవేశం నిల్వని మనం ఏ అంశం విధంగా చెప్పేటువంటి అవకాశం ఉందో అనే అంశాన్ని చూద్దాం. స్టోర్డ్ ఛార్జ్ ఇన్ కెపాసిటర్. దీన్ని మనం కెపాసిటర్లో ఆవేశం నిల్వ లేదా స్టోర్డ్ ఛార్జ్ ఇన్ కెపాసిటర్లో ఆవేశం నిల్వ ఎలా ఉంటుందనేది చూడడం జరిగింది. మామూలుగా కెపాసిటర్ని ఎట్లా చూపిస్తాం? ద సింబల్ ఆఫ్ కెపాసిటర్ సింబల్ ఎలా ఉంటుంది అని అంటే 2 సమాంతర పలకల చేత కెపాసిటర్ని మనం చూపిస్తాం. ఇవి ఎలా ఉన్నాయంటే సమాంతర పలకలు. దీన్ని మనం కెపాసిటర్ సింబల్గా మనం చూపించడం జరుగుతుంది. సో ఒకదాని మీదేమో పాజిటివ్ ఛార్జ్ పోగు చేయబడుతుంది, మరొక దాని మీదేమో నెగిటివ్ ఛార్జ్ అంటే పాజిటివ్ ఛార్జెస్ దీని మీదకి వస్తాయి, దీని మీద నెగిటివ్ ఛార్జ్. ఎప్పుడైతే కెపాసిటర్ని మనం కనెక్ట్ చేస్తాం దేనికి, ఏసీ లేదా డీసీ, కెపాసిటర్లో యూజ్ చేసేటువంటి కెపాసిటర్కి కావాల్సినటువంటి ఎనర్జీ సోర్స్ ఏంటంటే డీసీ ఎనర్జీ సోర్స్ కానీ ఏసీ ఎనర్జీ సోర్స్ కానీ రెండిట్లో ఏదో ఒక వాడచ్చు. ఏసీ వోల్టేజ్ ఆర్
DC వోల్టేజ్. దీని నుంచి కెపాసిటర్ అనేది ఆవేశాన్ని మనకి నిల్వ చేసుకుంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక కెపాసిటర్ తీసుకున్నాను, ఇలా కెపాసిటర్ తీసుకున్నాను. ఈ కెపాసిటర్ని నేను ఒక వోల్టేజ్, దట్ ఈజ్ ఏసీఆర్ DC, ఇది ప్లస్ ఇది మైనస్, ఇది AC జనరేటర్, AC ఎనర్జీ సోర్స్ కావచ్చు, ఇది DC ఎనర్జీ సోర్స్ కావచ్చు. ఇలా నేను కెపాసిటర్ యొక్క టెర్మినల్స్ని, సో ఈ యొక్క వోల్టేజ్ ఎనర్జీ యొక్క టెర్మినల్స్ని కెపాసిటర్ టెర్మినల్స్ కనెక్ట్ చేశాను. సో ఎప్పుడైతే నేను కనెక్ట్ చేశాను కొద్దిసేపటికి ఏమవుతుందంటే ఎంతైతే వోల్టేజ్ దీనికి ఇస్తున్నామో సో ఈ పలకల మీద ఏమవుతుంది అని అంటే ఎనర్జీ ఇచ్చినాం కదా, అప్పుడు సో ఈ పాజిటివ్ టెర్మినల్ నుంచి ఇటువైపు మొత్తం కూడా ఒక పలక మీద పాజిటివ్ ఛార్జ్ అనేది పోగు చేయబడుతుంది, ఇంకో పలక మీద నెగిటివ్లీ ఛార్జ్డ్ అవుతుంది. ఈ విధంగా ఈ కెపాసిటర్లో ఎనర్జీ అనేది అంటే ఛార్జ్ అనేది స్టోర్ చేయటం జరుగుతుంది. మరి ఈ స్టోర్ చేసినటువంటి ఎనర్జీ, సో దీన్ని మనం ఏమంటున్నాము, ఆవేశం యొక్క ఎనర్జీ. ఆవేశం అనేది స్టోర్ చేయబడుతుంది. ఆవేశం మీన్స్ క్యూ. సో ఆవేశాన్ని ఎలా చూపిస్తాం, మనం క్యూచో చూపిస్తాం. ఎప్పుడైతే మనం AC లేదా DC ఎనర్జీ సోర్స్ ఉన్నటువంటి వాడిని కెపాసిటర్ టెర్మినల్స్ కలుపుతామో అప్పుడు ఒకవైపు ఏమో ధనావేశ పూరితమవుతుంది, మరొక పలక ఏమో సో రుణావేశ పూరితమవుతుంది. అంటే ఒక దాని మీద నెగిటివ్ ఛార్జ్ స్టోర్ చేస్తే మరొక దాని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ విధంగా ఒక కెపాసిటర్లో ఛార్జ్ అనేది స్టోర్ చేయబడుతుంది. ఇక్కడ అంశం ఏంటంటే ఎనర్జీ, దీని మీద ఆవేశం యొక్క స్టోర్ పెరుగుతుంది. అంటే కెపాసిటర్లో ఆవేశం నిల్వ పెరుగుతున్న కొద్దీ దాని యొక్క వోల్టేజ్ కూడా పెరుగుతుంది. అంటే అందుకని నేను ఏం చెప్తాను అంటే క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, అంటే వోల్టేజ్ పెరిగితే స్టోరేజ్ ఆఫ్ ఛార్జ్ పెరుగుతుంది. అంటే ఆవేశం పెరిగితే వోల్టేజ్ పెరుగుతుంది, వోల్టేజ్ పెరిగితే ఆవేశం పెరుగుతుంది అని ఇక్కడ చాలా క్లియర్గా మనకి చెప్పడం జరుగుతుంది. అందుకని దీన్ని మనం సో క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వీగా మనం చెప్తాం. దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు, సో క్యూ బై వి ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకము, స్థిరం లేదా కాన్స్టెంట్, ద కాన్స్టెంట్. క్యూ బై వి ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్ ఉంటుంది. మరి ఏంటిది ఆ కాన్స్టెంట్? ఆ కాన్స్టెంట్ పేరే ఏంటంటే కెపాసిటీ, అంటే నిల్వ సామర్థ్యము. సో క్యూ బై వి ఈజ్ ఈక్వల్ టు స్థిరం. సో ఈ క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఏం చెప్తున్నాం ఇక్కడ, సో ఆవేశం నిల్వ పెరిగితే ఆటోమేటిక్గా వోల్టేజ్ పెరుగుతుంది, లేదా వోల్టేజ్ పెరిగితే సో క్యూ ఆవేశం నిల్వ చేయబడిన ఆవేశం పెరుగుతుంది. అంటే రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. అంటే క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అంటే వి పెరిగితే క్యూ పెరుగుతుంది, వి తగ్గితే ఒకవేళ సో క్యూ ఆవేశం నిల్వ తగ్గితే వోల్టేజ్ కూడా తగ్గుతుంది. వోల్టేజ్ తగ్గినా కానీ సో అంటే రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. ఈ యొక్క ఆవేశం అనేది నిల్వ స్టోర్డ్ ఛార్జ్ అనేది మరియు ఇక్కడ వోల్టేజ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. కాబట్టి వోల్టేజీ పెరిగితే నిల్వ ఆవేశం పెరుగుతుంది, వోల్టేజ్ తగ్గితే నిల్వ ఆవేశం తగ్గుతుంది. అలాగే నిల్వ ఛార్జ్ పెరిగితే ఆటోమేటిక్ వోల్టేజ్ పెరుగుతుంది, అది తగ్గితే తగ్గుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అందుకే దీని నుంచి క్యూ బై వి ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకం. ఈ స్థిరాంకమే ఏంటిదంటే కెపాసిటెన్స్. క్యూ బై వి ఈజ్ ఈక్వల్ టు సి, దీన్నే మనం కెపాసిటీ అనేది స్థిరమైన. సో కెపాసిటీ మీన్స్ నిల్వ సామర్థ్యము. సి ఈజ్ ఈక్వల్ టు కెపాసిటెన్స్ నిల్వ సామర్థ్యము, ఇట్స్ ఎబిలిటీ. దీన్నే మనం కెపాసిటీ దీన్నే మనం కెపాసిటీ అంటాం. అసలు ఆవేశం నిల్వ సామర్థ్యము, కెపాసిటీ అనే సి అనేది ఇక్కడ నిల్వ సామర్థ్యంగా మనం చెప్పుకోవచ్చు. అందుకనే క్యూ బై వి ఈజ్ ఈక్వల్ టు సో సిగా మనం రాస్తాం. ఇది ఒక స్థిరమైన విలువ, కెపాసిటీ సి అనేది సో నిల్వ సామర్థ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూకి సికి వికి మధ్య ఎలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి? సో అంటే ఆవేశానికి, వోల్టేజీకి, కెపాసిటెన్స్కి, సో ఈ మూడింటి మధ్య ఎలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి? మామూలుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది, క్యూకి వికి మధ్య రిలేషన్ అర్థమవుతుంది. ఒకవేళ క్యూకి ఈ రెండుకు డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ ఉన్నాయి, క్యూ అనేది వి అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. క్యూ పెరిగితే వి పెరుగుతుంది, క్యూ తగ్గితే వి తగ్గుతుంది. సో ఇట్లా ఉంది. సో అలాగే క్యూకి వికి సికి, సి అంటే ఇక్కడ నిల్వ సామర్థ్యం, కెపాసిటీ, ఎలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి రిలేషన్ సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనకి ఇచ్చిన ట్రయాంగిల్ ఏదైతే మనం ఓమ్స్ లాలో ట్రయాంగిల్ విధానాన్ని యూజ్ చేస్తామో ఇక్కడ కూడా ఆ ట్రయాంగిల్ యూజ్ చేస్తాం. ఇది క్యూ, ఇది సి, ఇది వి అనుకోండి. దీని నుంచి మనం రాయొచ్చు
ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ Q ఈజ్ ఈక్వల్ C ఇంటూ V వస్తుంది. ఐ వాంట్ C ఈజ్ ఈక్వల్ టు Q బై V వస్తుంది. ఐ వాంట్ V ఈజ్ ఈక్వల్ Q బై C. దీస్ ఆర్ ద రిలేషన్షిప్స్. ఇక్కడ నుంచి మనం ఈ రిలేషన్స్ని మనం ఇక్కడ రాబట్టుకోవచ్చు. ఇక్కడ Q అంటే స్టోర్డ్ ఛార్జ్ అంటే నిల్వ ఆవేశము, V అంటే వోల్టేజ్ మనం ఇచ్చినటువంటి ACR DC వోల్టేజ్, మరియు C అంటే కెపాసిటెన్స్, దాన్ని మనం నిల్వ సామర్థ్యంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ బట్టి ఏమర్థమవుతుందంటే Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద V అనేది మనకి అర్థమవుతుంది. కానీ Q ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద 1/C. అంటే దీని అర్థం ఏంటి అని అంటే ఆవేశం పెరిగితే నిల్వ సామర్థ్యం తగ్గుతుంది, ఎబిలిటీ తగ్గుతుంది. కెపాసిటర్లో నిల్వ ఆవేశం పెరిగితే దాన్ని స్టోర్ చేసుకునే సామర్థ్యం ఏమవుతుంది, తగ్గుతుంది ఆటోమేటికల్లీ. ఎంత ఉండాలో అంత ఉంటేనే అది ఫ్లెక్సిబుల్గా పనిచేస్తుంది. కానీ ఎక్కువ మొత్తంలో ఆవేశాన్ని నిల్వ చేస్తే దాని ఎబిలిటీ ఏమవుతుంది, దాని కెపాసిటీ ఏమవుతుంది, కెపాసిటీ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అందుకనే రిలేషన్షిప్ అంటే Qకి Cకి మధ్య ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఉంది, Qకి Vకి మధ్యలో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది. దీని నుంచి మనం ఇలా రాసుకోవచ్చు, CQV. వీటి మధ్య రిలేషన్స్ రాస్తున్నాను సింపుల్గా. Q పెరిగితే V పెరుగుతుంది, వెరీ వెల్ అబౌట్. కానీ Q పెరిగినా V పెరిగినా ఈ రెండు మధ్య C అంటే అది నిల్వ సామర్థ్యం ఏమవుతుందంటే తగ్గిపోతుంది. సో రిలేషన్షిప్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆవేశం పెరిగితే వోల్టేజ్ పెరుగుతుంది, కానీ ఇక్కడ ఆవేశం పెరిగితే కెపాసిటీ ఏమవుతుంది, నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది అనేది ఇక్కడ మనకు క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది కెపాసిటర్స్ అంటే కెపాసిటర్లకు సంబంధించినటువంటి అంశం. కెపాసిటర్లు అనేవి ఆవేశాన్ని తనలో కొంతకాలం నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూడటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూద్దాం కొన్ని అంశాలు. కండక్టర్స్ అంటే కెపాసిటర్స్ గురించి మనకు మొట్టమొదటి చెప్పినట్లు ఫారడే అనేటువంటి సైంటిస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కెపాసిటర్ యొక్క నిల్వ సామర్థ్యంనే కెపాసిటన్స్ అంటాం. దాన్ని మనం సీచే మనం చూపిస్తూ ఉంటాం. కెపాసిటీ సికి ప్రమాణాలు ఫారెడ్, ఇప్పుడే చెప్పుకున్నాం ఫారెడ్ క్యాపిటల్. అవి మైక్రో ఫారెడ్స్లోను, పికో ఫారెడ్స్లోను, మరియు సో అంటే నానో ఫారెడ్స్లోను మనకు ఉంటుంది. మైక్రో ఫారెడ్ మీన్స్ 10⁻⁻⁶ ఫారెడ్స్. దీన్ని మనం మైక్రో ఫారెడ్ ఇలా కూడా రాస్తాం. సో మైక్రో ఫారెడ్ ఈజ్ ఈక్వల్ 10⁻⁻⁶ ఫారెడ్స్. పికో ఫారెడ్ అంటే 10⁻⁻12 ఫారెడ్స్ అని. నానో ఫారెడ్ 10⁻⁹ ఫారెడ్స్ అని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. నెక్స్ట్ మరొక కంటిన్యూషన్ దీంట్లో ఇలా చూడవచ్చు. సింబల్ ఆఫ్ ది కెపాసిటర్. కెపాసిటర్ సింబల్ ఇలా ఉంటుందండి, కెపాసిటర్ సింబల్. సో టెర్మినల్ ప్లేట్స్, ఇలా వాడే టెర్మినల్ ప్లేట్స్ అన్నీ కూడా మనకి విద్యుత్ కండక్టింగ్ అంటే విద్యుత్ ప్రవాహం ఉన్న ప్లేట్స్ని మనం టెర్మినల్ ప్లేట్స్గా మనం యూజ్ చేస్తాం. అయితే కెపాసిటర్లు ఏసీ లేదా డీసీ శక్తి వనరుల ద్వారా ఆవేశాన్ని నిల్వ చేస్తాయి. ఇప్పుడు చెప్పుకున్నాం కెపాసిటర్స్ అనేవి ఏసీ లేదా డీసీ. సో ఇలా మనము ఒక దాని మీద పాజిటివ్ ఛార్జ్ నిల్వ చేస్తే మనకు వైపు నెగిటివ్ ఛార్జ్ స్టోరేజ్ అనేది ఉంటుంది. మధ్యలో ఉన్నదంతా కూడా ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్, డైఎలక్ట్రిక్ మీన్స్ ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఇది కెపాసిటర్ సంబంధించిన. నెక్స్ట్ మరొక అంశం కూడా చెప్పుకున్నాం, స్టోర్డ్ ఎనర్జీ ఇన్ కెపాసిటర్. కెపాసిటర్లో ఎనర్జీ ఎలా స్టోర్ చేయబడుతుంది, ఎప్పుడైతే కెపాసిటర్ని ఇక్కడ చూడవచ్చు మన డయాగ్రామ్లో, ఈ కెపాసిటర్ని ఐ వాంట్ టు కనెక్ట్ టు ద DCR, ఈ ప్లస్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ని ఐ వాంట్ టు కనెక్ట్ ద వోల్టేజ్. ఇది వోల్టేజ్, ఇది ప్లస్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్. ఎప్పుడైతే నేను కనెక్ట్ చేస్తానో వెంటనే పాజిటివ్, ఈ ప్లేట్ మీద పాజిటివ్ ఛార్జ్ స్టోర్ చేయబడుతుంది, ఇటువైపు నెగిటివ్ ఛార్జ్ అనేది స్టోర్ చేయబడుతుంది అనేది ఇక్కడ. అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఈ నిల్వ సామర్థ్యం Q వాల్యూ పెరిగితే వోల్టేజ్ కూడా పెరుగుతుంది. సో వోల్టేజ్ పెరిగినా కొద్దీ Q కూడా పెరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. ఎస్, ఇక్కడ అదే ఇవ్వడం జరిగింది. స్టోర్డ్ ఛార్జ్ ఇన్ కెపాసిటర్. కెపాసిటర్లో ఆవేశం నిల్వ ఎప్పుడైతే శక్తి వనరు, మనం ఏసీ కరెంట్ కనెక్ట్ చేస్తున్నాం, డీసీ వోల్టేజ్ కనెక్ట్ చేస్తున్నాం. సో వరుసగా కెపాసిటర్ పలకలను కనెక్ట్ చేస్తామో అప్పుడు ఒక పలక మీద ధనావేశం అంటే ప్లస్ Q, మరొక పలక మీద రుణావేశం ఏర్పడుతుంది. దీన్నే మనం కెపాసిటర్ ఆవేశం నిల్వ చేయడంగా మనం చెప్తాం. అయితే ఇది వోల్టేజీకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఆ నిల్వ ఆవేశం ఏదైతే Q అనేది ఉందో
అది వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఇప్పుడు కూడా మనం నేర్చుకునేది అన్నట్టు సో క్యూ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వి. సో ఇది మనం చెప్పేది క్యూ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వి. దెన్ క్యూ బై వి ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్గా చెప్తున్నాం. ఆ క్యూ బై వి కాన్స్టెంట్ పేరే మనం ఏమంటున్నాం కెపాసిటెన్స్. దాన్నే మనం కెపాసిటీ అని మనం చెప్తున్నాం. క్యూ అంటే నిల్వ ఆవేశం. నిల్వ ఆవేశం ఎప్పుడు కూడా కూలుమ్స్లో ఉంటుంది. ఆవేశానికి ప్రమాణాలు కూలుమ్స్, కెపాసిటెన్స్కి ప్రమాణాలు ఫారెడ్. ఫారెడ్ అనేది కెపాసిటీ. వి అంటే సోర్స్ ఆఫ్ వోల్టేజ్, దట్ మీన్స్ వోల్టేజ్కి వోల్టులలో మనకు ఉంటుంది. అంటే క్యూ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వి అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి మరొక రిలేషన్షిప్ కూడా అవసరం ఉంది. క్యూకి వికి మధ్య సికి మధ్య ఉన్న రిలేషన్ ఇప్పుడే చెప్పినాను. కెపాసిటర్లో నిల్వ ఆవేశం పెరిగితే దాని యొక్క నిల్వ సామర్థ్యం తగ్గుతుంది. అంటే క్యూ పెరుగుతున్నా కొద్దీ దాని ఎబిలిటీ, స్టోర్ చేసుకునే ఎబిలిటీ తగ్గిపోతుంది. దాన్నే మనం క్యూ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద 1/cగా మనం రాసుకుంటాం. ఇక్కడ రిలేషన్షిప్స్ కూడా ఇచ్చాము. క్యూ పెరిగితే వి పెరుగుతుంది కానీ కెపాసిటెన్స్ తగ్గుతుంది. అలా కాకుండా క్యూ తగ్గితే వి తగ్గుతుంది. వి మీన్స్ వోల్టేజ్ తగ్గుతుంది. అప్పుడు కెపాసిటెన్స్ నిల్వ సామర్థ్యం పెరుగుతుంది అనేది ఇక్కడ మనం క్లియర్గా ఇచ్చినటువంటి రిలేషన్షిప్స్ అన్నట్టు. అంటే కెపాసిటర్స్ యొక్క ఆవేశం నిల్వ పెరిగితే దాని కెపాసిటెన్స్ సామర్థ్యం విలువ ఏమవుతుందంటే తగ్గుతుంది. స్టోరింగ్ ఛార్జ్ పెరిగినా కొద్దీ ఎబిలిటీ తగ్గుతుంది. దాన్ని స్టోర్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ అనేది తగ్గిపోతుంది అనేది ఇక్కడ రిలేషన్షిప్స్. ఇలా మనం ఒక ట్రయాంగిల్స్ రిలేషన్షిప్ కూడా రాయొచ్చు. క్యూ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ వి అవుతుంది, సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి అవుతుంది, వి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై సి అవుతుంది. సో మరొక డెఫినేషన్ కూడా ఒక ఫారెడ్ అంటే ఎట్లా డిఫైన్ చేయవచ్చు. ఒక ఫారెడ్ అంటే ఒక ఫారెడ్ సో ఆవేశం అనేది నిల్వ చేయబడింది. ఒక ఫారెడ్ ఆవేశ నిల్వ సామర్థ్యం కలిగి ఉంది అనే దాన్ని ఎట్లా డిఫైన్ చేయవచ్చు అనేది సింపుల్ అండి. ఒక కెపాసిటర్ను ఏసీ లేదా డీసీ శక్తి వనరుకు కనెక్ట్ చేసినప్పుడు, అంటే కెపాసిటర్ యొక్క రెండు టెర్మినల్స్ని ఏసీ లేదా డీసీ ఎనర్జీ సోర్స్కు ఎంత, ఆ ఏసీ లేదా డీసీ ఎనర్జీ సోర్స్ ఎంత, 1 వోల్ట్. అంటే ఒక కెపాసిటర్ను 1 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నటువంటి శక్తి వనరుకు కనెక్ట్ చేసినప్పుడు ఆ కెపాసిటర్లో నిల్వ చేయబడ్డ ఆవేశం 1 కూలుంబు అయితే, దాంట్లో నిల్వ చేసిన ఆవేశం 1 కూలుంబు అయితే ఆ కెపాసిటర్ యొక్క నిల్వ సామర్థ్యమే 1 ఫారెడ్. అంటే ఒక కెపాసిటర్కు మనం 1 వోల్ట్ ఎనర్జీ ఉన్నటువంటి ఎనర్జీ సోర్స్ని కనెక్ట్ చేస్తే ఆ కెపాసిటర్లో 1 కూలుంబ్ ఆవేశం నిల్వ చేయబడి ఉంటే ఆ కెపాసిటర్ యొక్క నిల్వ సామర్థ్యం కెపాసిటీ ఎంత అంటే 1 ఫారెడ్. అందుకనే 1 ఫారెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలుంబ్ బై 1 వోల్ట్గా రాస్తాము. ఎందుకంటే 1 కూలుంబ్ బై 1 వోల్ట్ అంటే సి ఈజ్ ఈక్వల్ టు ద క్యూ బై వి అనేటువంటి ఫార్ములా. కెపాసిటెన్స్ ఫారెడ్, కెపాసిటీకి ఫార్ములా ఫారెడ్, 1 ఫారెడ్. కూలుంబుకి ఫార్ములా 1 కూలుంబ్, క్యూకి ఫార్ములా 1 కూలుంబ్, వోల్టేజీకి ఫార్ములా 1 వోల్ట్. అంటే అర్థం ఏంటంటే 1 కూలుంబ్ 1 వోల్టేజ్ 1 వోల్ట్. సో 1 వోల్ట్ ఎనర్జీ అంటే 1 వోల్ట్ శక్తి భేదం అంటే పొటెన్షియల్ భేదం ఉన్నటువంటి ఎనర్జీ వనరుని మనం కెపాసిటర్ కనెక్ట్ చేస్తే ఆ కెపాసిటర్లో 1 కూలుంబ్ ఆవేశం నిల్వ చేయబడింది. అప్పుడు దాని యొక్క సామర్థ్యం ఎంత అంటే 1 ఫారెడ్. దాని కెపాసిటీ ఎంత అంటే 1 ఫారెడ్. ఈ విలువ ఎంతకు సమానం అంటే 9 × 10⁻11 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ ఈఎస్యు. ఈఎస్యుని ఎట్లా డిఫైన్ చేస్తామంటే ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్, దీన్నే మనం ఈఎస్యు అంటాం. ఇట్లా మనం ఫారెడ్ డెఫినేట్ చేయొచ్చు. ఫారెడ్ అంటే 1 ఫారెడ్ సామర్థ్యం అంటే 1 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్న శక్తి వనరు ద్వారా కెపాసిటర్లో 1 కూలుంబ్ ఆవేశం నిల్వ చేయబడితే ఆ కెపాసిటర్ యొక్క కెపాసిటీని మనం 1 ఫారెడ్ అంటాం. 1 ఫారెడ్ విలువ 9 × 10⁻11 ఈఎస్యులు. ఈ అంటే ఎలక్ట్రోస్టాటిక్స్ యూనిట్స్గా మనం ఈఎస్యులు మనం చెప్తాం. ఇది ఫారెడ్కి సంబంధించినటువంటి డెఫినేషన్. మరి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్. కెపాసిటర్లో ఎనర్జీ స్టోరేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. కెపాసిటర్లో ఎనర్జీ ఎప్పుడూ కూడా విద్యుత్ క్షేత్రం రూపంలో
ఎలా ఉంటుందంటే విద్యుత్ క్షేత్ర రూపంలో నిల్వ చేయబడుతుంది. అయితే ఇది డీసీ కరెంట్ వల్ల సాధ్యం కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కెపాసిటర్స్కు డీసీ సోర్స్ కనెక్ట్ చేస్తే వాల్యూ ఎప్పుడు కూడా తగ్గిపోతుంది, కంటిన్యూస్లీ మినిమైజ్ అవుతుంది. అంటే ఎలక్ట్రిక్ ఎప్పుడు కూడా సో డీసీకి కంటిన్యూస్గా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి డీసీ కాకుండా డీసీని ఐ వాంట్ టు ఇన్స్టెడ్ డీసీ కాకుండా నేను ఏసీ కరెంటును కనెక్ట్ చేసినప్పుడు మాత్రం ఇది మనం అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కెపాసిటర్కి ఈజ్ కనెక్టెడ్ టు ది ఏసీ కరెంట్. సో డీసీని డిస్ప్లే చేస్తాం. డీసీ వల్ల ఏంటంటే కంటిన్యూస్గా తగ్గిపోతుంది. కాబట్టి డీసీ కాకుండా ఏసీని మనం కనెక్ట్ చేసినప్పుడు సో ఏమవుతుందో చూద్దాం. అంటే ఒక కెపాసిటర్కు ఏసీ వోల్టేజ్ ఉన్నటువంటి దాన్ని మనం కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఏ రూపంలో మనకు ఉంటుందంట ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ రూపంలో అంటే విద్యుత్ క్షేత్ర రూపంలో మనకు నిల్వ చేయబడుతుంది. ఆ ఎనర్జీని ఏమని రాస్తాం అంటే 1/2 CV². దాని ఫార్ములా దట్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ 1/2 CV². ఇక్కడ సి అంటే కెపాసిటీ, వి అంటే మనం అందించిన వోల్టేజ్ ఆఫ్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ వోల్టేజ్. అండ్ ఇక్కడ ఈ అంటే ద ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్డ్. ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్డ్ అయింది అంటే జౌల్స్లో ఉంటుంది. ఎనర్జీ ఎప్పుడూ కూడా శక్తి ఎప్పుడూ కూడా జౌల్స్లోనే మనం చెప్తాము. సో ఇది ఎప్పుడు అంటే ఏసీ కరెంట్స్కి, డీసీ కరెంట్స్ కాదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్, ఏ రూపంలో ఎలక్ట్రికల్ ఫీల్డ్ రూపంలో మనకి స్టోర్ చేయబడుతుంది. ఆ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ 1/2 CV²గా మనం దీన్ని చూద్దాం. దట్ ఈస్ ద స్టోర్డ్ ఎనర్జీ ఇన్ ఏ కెపాసిటర్. అంటే కెపాసిటర్లో ఎనర్జీ స్టోరింగ్ ఎలా ఉంటుంది అనేది. ఇంకొక అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం కెపాసిటర్కు కరెంటుని మనం కనెక్ట్ చేయగానే దాంట్లో ఎనర్జీ స్టోర్ అవుతుంది. కానీ కరెంటు అనుకోకుండా డిస్కనెక్ట్ అయింది, దట్ మీన్స్ కరెంట్ లేదు, పోయింది అనుకుందాం. అంటే సర్క్యూట్ ఓపెన్ అయింది, అయినా కానీ కెపాసిటీలో కొద్దిసేపు దాంట్లో ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుంది. కెపాసిటీ దాన్నే మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాం. ఎందుకంటే కరెంట్ ఇన్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ, ఎలక్ట్రాన్ అనేది డ్రిఫ్ట్ వెలాసిటీలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు కెపాసిటర్లో కొంతకాలం ఆవేశపూరితంగా ఉంటాయి. కారణం ఏంటంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ డ్రిఫ్ట్ వెలాసిటీ. అంటే ఈ కెపాసిటర్లో ఎలక్ట్రాన్ల యొక్క డ్రిఫ్ట్ వెలాసిటీ ద్వారా కొంత సర్క్యూట్ ఓపెన్ అయినప్పటికీ, అంటే సర్క్యూట్ కరెంట్ తీసేసినప్పటికి కూడా కొంతకాలం ఎనర్జీ అంటే కెపాసిటర్లో ఎనర్జీ అనేది ఉంటుంది. దానికి కారణం డిస్ప్లేస్మెంట్ కరెంట్గానే మనం చెప్తాము. ఇది కెపాసిటర్స్ సంబంధించినటువంటి అంశం. మరి కెపాసిటర్స్ యొక్క ఉపయోగాలేంటి, కెపాసిటర్లు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని, కెపాసిటర్లను ఏ పద్ధతిలో కలపొచ్చు అంటే సమాంతర సంధానం, శ్రేణి సంధానం, మరి కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ అనేది ఏ అంశాలపై ఆధారపడి ఉంటుందన్న అంశాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.